అందరికీ కూడా వందనాలండి. నిన్నటి దినాన మరి చక్కగా దేవుని మాటలు మనం విన్నాం. ఈ దినాన కూడా దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. దేవుని ప్రజలైన వారు దేవుని వాక్యాన్ని నమ్మాల. దేన్ని నమ్మాలండి? ఎలా నమ్మాలా? 80% ఎంతవరకు నమ్మాలా? 100% మనం నమ్మాలి. ఖచ్చితంగా చెయ్యాలి. దేవుని వాక్యము ఇది నమ్మకమైంది, నిజమైంది. దేవుని బిడ్డలారా, అబద్ధమైంది కాదు. దేవుని ప్రజలైన వారు దేవుని వాక్యాన్ని కలిగి జీవిస్తేనే పరలోక రాజ్యాన్ని పొందుకోగలుగుతారు. కనుక దేవుని వాక్యమును మనం దేన్ని నమ్మకపోయినా పర్వాలేదు, కానీ దేవుని మాటను మనం నమ్మాలి. దేవుని మాట ప్రకారంగా మనము జీవించాలి. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం నుంచి మనం చదువుకుందాం. చదవండి. ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై వినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృప మహాదైశ్వర్యమును రాబో యుగములలో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగింది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగింది కాదు, కనుక ఎవడును అతిశయింప వీలు లేదు. దేవుడు తన వాక్యమును దీవించి మనతో మాట్లాడును గాక. ఆమేన్. ఎంతమంది రక్షణ పొందారు ఇక్కడ ఉన్న వారిలో? మీ చేతులను చూపండి. రక్షణ పొందిన వారు. ఓకే, రైట్. రక్షణ పొందని వారు ఎంతమంది? రక్షణ పొందని వారు. ఓకే అమ్మ, పిల్లలు మీరు రక్షణ పొందారా? ఓకే, ఓకేనండి. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన తండ్రి, కనికరము కలిగిన దేవ, కనికర సంపన్నుడా, రక్షణ లేని వారికి రక్షణ దయచే, రక్షణ పొందిన వారు రక్షణ గురించిన ఆలోచన మీరు దయచే. అది ఎలా పొందాము, అదెంత విలువైందో గ్రహించి ఈ రోజున ప్రభా ఆ రక్షణను ప్రభా మళ్ళీ వాళ్ళు రక్షణను కలిగి ఆ రక్షణను ప్రభా ఒక శ్రేష్టమైన దాన్ని గ్రహించి ప్రభా విలువగా నిన్ను కలిగి జీవించటి జీవితం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలారా, రక్షణ ఇది దేవుని వలన కలిగింది. ఎవరి వలన కలిగిందండి రక్షణ? యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చి ఆయన 33.5 సంవత్సరాలు జీవించి నీ కొరకు నా కొరకు సిలువలో తన ప్రాణాన్ని అర్పించి రక్తాన్ని చిందించి ఆయన మరణించి 3వ దినాన తిరిగి లేచి ఆ రీతిగా ఆయన రక్షణ కలగజేశాడు. రక్షణ అంటే చాలా మందికి తెలియదు. రక్షణ పొందని వారికి అంటే తెలియదు. రక్షణ పొందిన వారికి కూడా రక్షణ విలువ తెలియదు. దేవుని బిడ్డలారా, రక్షణ యేసుక్రీస్తు ద్వారా కలిగింది.
రక్షణ ఈ లోకంలో బ్రతకడానికి కాదు, ఈ లోకములో అభివృద్ధి పొందడానికి కాదు, ఈ లోకములో సంపాదించుకోవడానికి కాదు. దేవుని బిడ్డలారా, ఈ లోకాన్ని విడిచినక్కడ శాశ్వతమైన పరలోక రాజ్యం ఉన్నది. ఈ లోకములో చనిపోయిన తర్వాత జీవితం ఉన్నది. దేవుని బిడ్డలారా, ఎండ్ అయిపోదు. ఈ లోకములో మన జీవితము అయిపోయింది అని మనం అనుకోవడానికి వీలు లేదు. ఇంకా మన జీవితం అనేది కొనసాగుతూనే ఉంటది. ఈ లోకాన్ని ఇక్కడ చనిపోయిన వెంటనే ఏమండి 2 స్థలాలు ఉన్నాయి. ఒకటి నరకము, రెండోది పరలోక రాజ్యం. నరకము అది నిత్య అగ్నిగుండము, మంట ఆరదు, పురుగు చావదు. నిత్యము ఏమండి అందులో మానవుడు కాల్తనే ఉంటాడు. అది నీ కోసము ఏర్పాటు చేసింది కాదు, అది అపవాది కోసం ఏర్పాటు చేశాడు. కానీ రక్షణ లేకపోతే ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని రాజ్యం అనేది ఉండదు. రక్షణ పొందకుండా నీవు మరణిస్తే, దేవుని సన్నిధికి వచ్చి దేవుని వాక్యాన్ని విని దేవుణ్ణి తెలుసుకొని దేవుని సత్యము అర్థమైనక్కడ కూడా రక్షణ విషయంలో నిర్లక్ష్యముగా ఉంటే, ఒకవేళ మరణం వస్తే దేవుని బిడ్డలారా, ఆ నిత్య జీవం అనేది పోగొట్టుకోవడం జరుగుతుంది. నిత్య జీవం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అనగా నిత్యం, అది ఎల్లప్పుడూ. ఇది కొంతకాలం, ఇది శాశ్వతం కాదు. దేవుని బిడ్డలారా, ఇది కొంతకాలం ఈ లోకం, కొంతకాలం ఈ జీవితం, కొంతకాలమే మనం బ్రతుకుతాం. శాశ్వతమైంది పరలోక రాజ్యము. అందు నిమిత్తం ఆ రాజ్యాన్ని పొందుకోవాలంటే తప్పకుండా ప్రతి మానవుడి, లోకంలో ఉన్న ప్రతి మానవుడు అలాగనే రక్షణ పొందాలి. తప్పకుండా రక్షణ పొందాలి. తప్పకుండా ప్రభుని అంగీకరించాలి. ఆయన ప్రేమను అర్థము చేసుకోవాలి. ఆయన ప్రేమ విలువైనది, ఆయన ప్రేమ నిజమైనది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయననే మార్గము, ఆయననే సత్యము, ఆయననే జీవమై ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఏమండి, రక్షణ పొందని వారు ఇది ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అందుకంటే రోమిలకు రాసిన పత్రికలో ఇచ్చాను కానీ పొందుతలేరట. అండి, రక్షణ ఇచ్చాడు. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకుంటే 23 చదవండి. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను, దేవుడు మహిమ ఇచ్చాడా ఇయ్యలేదా? ఏమండి, మనం చదువుకున్న వాక్యంలో దేవుడు మహిమ ఇవ్వలేదని లేదు. ఇక్కడ దేవుడు తన మహిమనిచ్చాడు. దేవుడు తన రక్షణను కలగజేశాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అయితే మానవుడే పొందలేకపోతా ఉన్నాడు. ఎందును బట్టి? పాపములో ఉండడమును బట్టి. అందుకే అందరూ పాపము చేసి ఏది పొందుకోలేకపోతా ఉన్నారట? దేవుడు అనుగ్రహించు మహిమను. మహిమ అంటే ఏదో వెలుతురు కాదు. దేవుని బిడ్డల పరలోక రాజ్యం గురించి ఇక్కడ చెప్పడం జరుగుతా ఉన్నది. నిత్య జీవం గురించి చెప్పడం జరుగుతున్నది. యేసుక్రీస్తు ప్రభు ఆ మహిమ, ఆయననే వెలుగని యోహాను సువార్తలో మనం చూస్తాం. వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను వచ్చి తిని, ఆ వెలుగుని నేను కాదు, నిజమైన వెలుగుండేను, మనుషులందరికీ వెలిగిచ్చుచు ఈ లోకానికి వచ్చాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ వాక్యమే శరీరధారి కృపా సత్య సంపన్నునిగా మన మధ్యలో నివసించను. ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువే మహిమ, యేసుక్రీస్తు ప్రభువే వెలుగు, యేసుక్రీస్తు ద్వారా రక్షణ కలిగింది. రక్షణ విలువైనది. ఆ రక్షణ నిత్య జీవం అనుగ్రహిస్తుంది. అందును బట్టి ఎందుకు రక్షణ పొందాలంటే
ఈ లోకాన్ని విడిచినక్కడ నిరంతరము ప్రభుతో నువ్వు జీవించాలంటే తప్పనిసరిగా రక్షణ పొందాలి. అందుకే ఈ మీటింగ్లు జరిగినప్పుడు కొంతమంది అయినా రక్షణ పొందేటట్టుగా ఉండాల. అందరూ పొందాల లెక్క ప్రకారం. ఒకప్పుడు మీటింగ్లు జరుగుతూ ఉంటే ఆ మీటింగ్లలోనే పశ్చాత్తాపడి వెంటనే బ్యాప్తిజాలు పొందేవారు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఏమండి, భూలోకము చెడిపోయి ఉన్నది, పాపము విస్తరించి దుర్దినములలో మనం ఉన్నాం, అంత్యకాలంలో మనం ఉన్నాం. ఎక్కడ చూసినా పాపమే. అందుకే అనేక బిడ్డలు రక్షణ పొందుటకు బదులుగా పాపములో నశించిపోతా ఉన్నారు. ఈ స్థలంకి వచ్చిన నీవు, రక్షణ పొందని నీవు తప్పకుండా రక్షణ పొందాలి. దేవుని బిడ్డలారా, రెండో వాక్యంగా మనం చూద్దాం. రక్షణ పొందిన వారి గురించి కొన్ని మాటలు మనము ధ్యానం చేసుకుందాం. మనం ఎలా రక్షణ పొందామట అంటే ఏమండి, 4వ వచనంలో నుంచి, అయినను దేవుడు కరుణా సంపన్నుడయుండి మనము మన అపరాధముల చేత చూసిండ్రండి చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపించిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించారు. కృపచేతనే మీరు రక్షింపబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహైశ్వర్యమును రాబోవు యుగములలో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూర్చుండబెట్టెను. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగింది కాదు. రక్షణ మనం పొందుకుంటే వచ్చింది కాదు. ఇది ఎవరి వలన కలిగింది? సాక్ష్యాలు మనము ఇలా చెప్తా ఉంటాం, నేను రక్షణ పొందానండి, నేను ప్రభు దగ్గరకు వచ్చానండి అంటాం. వాస్తవమే. కానీ ప్రేమైన దేవుని బిడ్డలారా, వాక్యమును బట్టి మనము బాగా ఆలోచిస్తే రక్షణ దేవుడు అనుగ్రహిస్తే మనం పొందుకుంటే కూడా పొందుకోలేము. దేవుడు అనుగ్రహం చూపించాడు. దేవుడు తన వాక్యాన్ని అర్థమయ్యేటట్టుగా చేశాడు. ఆయన ప్రేమ మనని బలవంతం చేసింది. ఆయన మనని ప్రేమించి మన ఎడల ఆయన కృప చూపించాడు. మనం ఏ స్థితిలో ఉంటామంటే, మొదటిగా పాపము చేత అపరాధముల చేత చచ్చిన స్థితిలో మనం ఉంటుంది. ప్రేమైన చచ్చిన స్థితి మనది. పాపములో మనం జీవించాం, శాపముతో మనం జీవించాం, వస్తువులను ఆరాధించాం, దేవుని కాదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, నిజరక్షకుని మనం అంగీకరించలేదు. ఈ లోకంలో ఉన్న వస్తువులని మనం ఆరాధించాం, తెలియని దానిని మనం ఆరాధించాం. దేవుని బిడ్డలారా, దేవుని లేని వారిగా మనం జీవించాం. నిత్య నరకమునకు పాత్రులుగా మనం ఉంటిమి. మనము చీకటిలో ఉంటిమి, అంధకారములో ఉంటిమి, సమాధానము లేక, దేవుని బిడ్డలారా, నెమ్మది లేక, ఆనందము లేక, రక్షణ లేక మనం జీవించాం. అయితే దేవుడు మనల్ని ప్రేమించి ఆయన ప్రేమ చేత మనకేమిచ్చాడంటే రక్షణ ఇచ్చాడు. మొదటిగా రక్షణ పొందిన వారు మనము గ్రహించవలసిన విషయం ఏంటంటే, రక్షణ విలువైంది. రక్షణ నిన్ను బట్టి కాదు, అది దేవుని ప్రేమను బట్టి, ఆయన కృప చేత మనము రక్షింపబడ్డాం. ప్రేమ. అందుకే ఏమంటే యోహాన్ రాసిన పత్రికలు అంటాడు కదా, మనం ప్రేమించినమని కాదు, ఆయననే మనని ప్రేమించాడు. చూడండి ఆ మాట మనం చూస్తే, ఏమంటే మొదటి యోహాను పత్రికలో మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా, ఆ మాట మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకుందాం. ప్రియులారా, దేవుడు మనలను ఇలాగు ప్రేమింపగా, క్షమించండి ఆ పైన మాట 10వ వచనం, మనము దేవుని ప్రేమించితిమని కాదు,
తానే మనలను ప్రేమించి పాపములకు ప్రాయశ్చిత్తమైనటకు ఆ తన కుమారుని పంపెను. చాలు ఇందులో ప్రేమ ఉన్నది. ఏమండి, దేవుని ప్రేమ ఎలాంటిదంటే మనము దేవుని ప్రేమించినమని కాదు, మనం ప్రేమించలేదు, మనము రక్షణ పొందలేదు. దేవుడు అనుగ్రహించాడు ఈ రక్షణ. ఆయన ద్వారా మనం రక్షింపబడ్డాం. ఆయన మనల్ని విమోచించాడు, ఆయన మనల్ని రక్షించాడు, ఆయన మనల్ని సేద తీర్చాడు. దేవుని బిడ్డలారా, ఆయన వలన ఏమండి, ఆయన కృప చేత, ఆయన ప్రేమ చేత ఆయన నిన్ను ప్రేమించాడు, ఆయన నన్ను ప్రేమించాడు, ఆయన మనల్ని ప్రేమించి తన ప్రేమ చేత మనకు రక్షణ అనుగ్రహించాడు. ఏమండి, అందుకంటా ఉన్నాడు, మనము ప్రేమించినమని కాదు. ఎవరు ప్రేమించారట అండి? ఆయననే మనలను ప్రేమించాడు. ప్రేమైన ఎంత ఆయన పైన ఏదో పొందుకున్నామని కాదు, ఏదో మనను బట్టి పొందుకుంది కాదు. మనం మంచివారమని రక్షణ పొందలేదు, అలా రక్షింపబడలే. మనం ఆయన ప్రేమను బట్టి, ఆయన ప్రేమ ద్వారా మనము రక్షింపబడ్డాం. ఆయన ప్రేమ ఎంత విలువైనది, ఆయన ఇచ్చిన రక్షణ ఎంత శ్రేష్టమైనది. ఆ రక్షణ ఆయన ప్రేమలో నుండి వచ్చింది, ఆయన కృపలో నుండి వచ్చింది. ఆయన వాత్సల్యం వలన మనం పొందుకున్నాం, ఆయన బాహుల్యం వలన మనం పొందుకున్నాం. దేవుని బిడ్డలారా, అంతేకాని ఆయన ప్రేమించకపోతే, ఆయన కృప చూపించకపోతే మనము రక్షణ పొందే వారము కాదు. రోజున రక్షణ పొందామంటే ఇది దేవుని అనుగ్రహమును బట్టి మనం రక్షింపబడ్డాం. ఇది విలువైన రక్షణ. దీన్ని విలువగా మనం భావించాలి. అందుకే ఎలాంటి జీవితం జీవించాలా? దేవుని బిడ్డలైన వారు అండి, దేవుని బిడ్డలైన వారు ఎలా జీవించాలా చెప్పాలి. నిర్లక్ష్యంగానా? ఎలా జీవించాలండి దేవునిలో? జాగ్రత్తగా. ప్రేమైన దేవుని బిడ్డలారా, రక్షణ విలువైంది. అది పాడు కాకుండా ఆ పరలోక రాజ్యానికి మనం వెళ్ళడానికి దేవుడు మనకు రక్షణ ఇచ్చాడు. దాన్ని విలువగా కాపాడుకోవాలి. ప్రేమైన దేవుని బిడ్డలు దేని బట్టి గాని, బంగారమును బట్టి గాని, ఆస్తులను బట్టి గాని, అంతస్తులను బట్టి గాని, వ్యాపారమును బట్టి గాని, ఇంకా దేని బట్టి కూడా ఏమండి ఆ రక్షణను మనము పాడు చేసుకున్నాం. పరిశుద్ధమైన జీవితాన్ని పోగొట్టుకోకూడదు. విలువైన రక్షణను మనము నిర్లక్ష్యం చేయడానికి వీలే. దేవుని బిడ్డలారా, ఇది విలువైన రక్షణ. ఆయన ప్రేమ ద్వారా మనం పొందిన రక్షణ ఇది. అందుకే దేవుని వాక్యంలో మనం చూస్తే ఏమండి, ఇజ్రాయెల్ ప్రజల దగ్గరికి మనం వెళ్ళినట్లయితే వారట రక్షణనే మర్చిపోయారట. ఏం మర్చిపోయారట అండి? చూడండి, ఆ మాటను మనం చదువుకుందాం. దేవుని వాక్యంలో మనం చూస్తే ఏమండి, ఆ మాటను మనం కీర్తనలు 78వ కీర్తన 22వ వచనాన్ని మనం చదువుకుందాం. వారు దేవుని యందు విశ్వాసముంచకపోయిరి, ఆయన దయచేసిన రక్షణ యందు దేని యందు నమ్మిక ఉంచలేదటండి. వీరు రక్షణ పొందిన వారు దేవుని యందు విశ్వాసం ఉంచకపోయిరి. రెండోదిగా ఆయన దయచేశాడట, వాళ్ళకు దయచేశాడు, రక్షణ దయచేశాడు. కానీ ఆ రక్షణ మీద వారికి ఏం లేదు, నమ్మకం లేదు. ఈ రోజున దేవుని బిడ్డలైన వారికి దేని మీద విశ్వాసం లేదు చెప్పాలండి? రక్షణ పొందిన మనకు ఏమండి, రక్షణ మీద మనకేం లేదు, విశ్వాసము లేదు. రక్షణ పొందాం, అదేంటండి అయ్య గారు, విశ్వాసం ఉంటేనే కదా రక్షణ పొందాము కదా, మీరు లేదంటారు ఏంది అని మీరు అంటారు. లేదని ఎలా మనం గ్రహించాలంటే, రక్షణ పొంది మన జీవితము ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని మాట ప్రకారంగా మనం జీవిస్తున్నామా? ఆధ్యాత్మిక జీవితములో ఎలాంటి ఎదుగుదల మనలో కనపడుతూ ఉన్నది? ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని కలిగి జీవించే జీవితం మనకున్నదా?
దేవుడు లేని జీవితం మనం బ్రతుకుతున్నామా? ప్రేమైన దేవుణ్ణి కలిగి మనం బ్రతుకుతున్నామా? దేవునితో మనం నడుస్తున్నామా? దేవుని బట్టి మనం ఆనందిస్తున్నామా? ఆయన రక్షణను బట్టి మనం సంతోషిస్తున్నామా? చాలు, దేవుడి రక్షణ ఇచ్చాడు. ఈ రక్షణ కంటే ఇంకా ఏది విలువైంది కాదని, ఏమండి, ఈ లోకములో ఏదున్నా సరే దానిని రక్షణ కంటే తక్కువగా నీవు ఎంచి, రక్షణను గొప్పగా భావించి క్రీస్తులో ఒక విశ్వాసమైన మంచి జీవితం కలిగి నువ్వు జీవిస్తున్నావా? సంఘములో ఒక శ్రేష్టమైన విశ్వాసిగా నీవు ఉంటున్నావా? సంఘములో ఒక మంచి ప్రార్థన జీవితం నీకున్నదా? సంఘములో దేవుని వాక్యం, ప్రతి వాక్యమును ప్రేమను అంగీకరించి సంతోషిస్తూ ప్రేమన దేవుని బిడ్డలారా పశ్చాత్తాపముతో ఏమండి ఆయనలో నీవు ఆనందించే అట్టి జీవితం నీకున్నదా అని మనం ఒకసారి పరీక్షించుకుంటే, లేదు దేవుని బిడ్డలారా. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అనే చింత తప్ప రక్షణ గురించిన ఆనందము లేని వారిగా మనం ఉన్నాం. ఇజ్రాయెల్ ప్రజలకు ఏమండి ఐగుప్తు దేశంలోనే వారు శ్రమ పొందారు. ఐగుప్తులోనే వారికి శ్రమ. కానీ ఏమండి దేవుడు వారిని విడిపించినాక శ్రమ ఎక్కడ లేదు. శోధన కలిగింది. ఏందా శోధన? వెనుకలు ఎవరు వస్తున్నారు? శత్రువులు వస్తున్నారు. ముందట ఏంది? సముద్రం ఉంది. ఇప్పుడు ఇది శోధన, పరీక్ష. దేవుని బిడ్డలారా వారు ఏం చేశారంటే సనిగారు. అయ్యో మాకు సమాధుల్లే, అక్కడనే మేము చనిపోదుం కదా, ఇక్కడ ఎందుకు తెచ్చావు? ప్రేమైన దేవుడు రక్షించాడు. ఏమండి మళ్ళీ లేదు, భయపడిపోయారు, సనిగారు, గునిగారు. ప్రేమైన దేవుని బిడ్డలారా అవిశ్వాసము కలిగి జీవించారు. అందుకే దేవుని వాక్యంలో మనం చూస్తే వారు రక్షణ పొందారట. కానీ చూడండి వాళ్ళు ఎలా ఉన్న రక్షణ పొంది వారు ఆనందించారా అంటే ఆనందించలేకపోయారు. ఆ మాట మనం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన పత్రిక, వారు సముద్రములోను అనే మాట అక్కడ మనం చూస్తాం కదండి. నీళ్ళల్లోను రక్షణ పొంది. కొరింథీయులకు రాసిన పత్రిక చదవండి, 10వ అధ్యాయము 1వ వచనం నుంచి. సహోదరులారా, ఈ సంగతిని మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు. మన పితరులందరూ మేఘముల క్రింద నుండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి. అందరూ మోషను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిజం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారము భుజించిరి. ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడిరి. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డ వాటిని ఆశింపకుండానట్లు. చాలు చాలు మనం అక్కడ కింద చూస్తే వారు సనిగిరి, వారు గునిగిరి, వారు వ్యభిచారం చేసి. ప్రేమైన దేవుని బిడ్డలారా వారు దేవుని పైన తిరుగుబాటు చేసిరి. అందుకే యెషయా గ్రంథంలో అంటాడు కదా, ఎద్దు తన కామాందు నెరుగును, గాడిదే తన సొంత వాని దొడ్డి నెరుగును. చూస్తే కింది మాట చదువు. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశం ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని, వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఎద్దు తన కామాందు నెరుగును, తెలివి లేదు. నా జనులు యోచింపరు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజల్లారా మీకు శ్రమ. దుష్ట సంతానమా,
చెరుపు చేయు పిల్లలారా మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు. ఆ ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషించురు. ఆ ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. చాలు 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 చూసిండ్రండి. ఎద్దు తన కామాందు నెరుగును, ఏమండి, గాడిద తన సొంత వాణ్ణి దొడ్డిని తెలుసుకొను గాని నా ఇజ్రాయెల్ ప్రజలకు ఏం లేదటండి, నా ప్రజలకు తెలివి లేదు. వారు నా ప్రజలు, రక్షణ పొందిన ప్రజలు, నా యందు విశ్వాసం ఉంచిన ప్రజలు, నా కార్యాలు చూచిన ప్రజలు, నా ప్రేమ వారికి తెలుసు, నా కృప వారికి తెలుసు, వారిని ఎలా రక్షించానో వారికి తెలుసు, నా వాక్యము వారికి తెలుసు, నా కట్టడలు వారికి తెలుసు. కానీ దేవుని బిడ్డలారు ఇక్కడ అంటా ఉన్న మాట ఏంటంటే వారికి తెలివి లేదు. కింద అంటా ఉన్నాడు కదా, అయ్యో పాపిష్ట జనమా, దోషభరితమైన ప్రజల్లారా, ఏమైపోయారటల్లో పాపములో జీవిస్తా ఉన్నారు. ప్రేమైన చెడిపోయారు, పాడైపోయారు, దేవుని విడిచిపెట్టారు. అనేకమైన మాటలు ఇక్కడ చెప్తా ఉన్నాడు. వారు విసర్జించి ఉన్నారు, వారు దూషించారు, వారు తొలగిపోయారు, వారు తిరుగుబాటు చేశారు. ఏమండి, దేవుని బిడ్డ వారు నన్ను విడిచిపెట్టారనే మాట దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ఈ రోజున మనం కూడా ఎలాగున్నామంటే రక్షణ పొందిన మనం కూడా ఏమండి ఆయనను విడిచిపెట్టిన వారిగా మనం ఉంటా ఉన్నాం. ఆయన సన్నిధికి వస్తున్నాం. కానీ ప్రేమైన దేవుని బిడ్డలారా, జీవితంలో, వ్యక్తిగత జీవితంలో ప్రభు లేని వారిగా మనం జీవిస్తా ఉన్నాం. ప్రభు సన్నిధికి వస్తా ఉన్నాం, బలారాధన తీసుకుంటా ఉన్నాం, ఏమండి ఆరాధన చేస్తా ఉన్నాం, దేవుని సన్నిధానంలో పాలు పంపులు పొందుతున్నాం. కానీ నిజమైన మన వ్యక్తిగత జీవితములో ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రభు లేని జీవితం మనం కలిగి జీవిస్తా ఉన్నాం. ప్రభు లేకుండా మనం బ్రతుకుతా ఉన్నాం. ప్రభు వాక్యమును అంగీకరించని వారిగా ఉంటా ఉన్నాం. చాలా మంది రోజున క్రైస్తవ బిడ్డలు దేవుని వాక్యాన్ని నమ్మడం లేదు, దేవుని రక్షణను ఏమండి నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్య ఏమండి సేవకుడు చెప్తే సరేనండి అంటా ఉన్నారు. ఏమండి బయటికి వెళ్ళినాక అదేం వాక్యం అండి, అలా జీవించగలుగుతున్నా? అయ్యో మరి ఎలా జీవించాలి మీరే చెప్పాలా. దేవుని బిడ్డలారా, మీరేమనుకోకండి, రక్షణ పొందారు కదా మీరు. రక్షణ పొందిన మనము దేవుని వాక్యం అదేం వాక్యం అండి అంటే మరి ఏమండి అక్కడ నీవు అవిశ్వాసం కలిగి అలా ఎలా నడుచుకోగలుగుతాం అయ్య గారు, అలా ఎలా జీవించగలుగుతాం అయ్య గారు? రక్షణ పొందిన మనము ప్రేమైన రక్షణ మీద నమ్మకం లేదు, దేవుని మీద నమ్మకం లేదు, దేవుని వాక్యం మీద నమ్మకం లేదు. దేవుని బిడ్డలారా, నమ్మకము లేని వారిగా మనం ఉన్నాం. మొదటిగా ఒకటి, రక్షణ విలువైంది, ఇది గ్రహించాలా. ఇది నీ వలన కలిగింది కాదు, ఇది దేవుని మూలముగా కలిగింది. ఇది నీవు నేను గ్రహించాలా. దేవుని బిడ్డలారా, దీన్ని నిర్లక్ష్యం చేయొద్దు. రెండోదిగా, రక్షణను నీవు ఏమండి రక్షణ మీద నమ్మకం లేని దానిగా నీవు ఉన్నవేమో, రక్షణ మీద నమ్మకం లేని వ్యక్తిగా నీవు ఉన్నవేమో. ప్రియ సహోదరుడా, సహోదరి, రక్షణ పొంది రక్షణ నమ్మని స్థితిలో నీవు ఉంటున్నావేమో, రక్షణ పొంది దేవుని వాక్యాన్ని అంగీకరించే స్థితిలో నీవు లేవేమో, దేవుని వాక్యాన్ని నమ్మక నీవు ఉంటున్నావు, ప్రార్థన నమ్మక నీవు ఉంటా ఉన్నావు. దేవుని బిడ్డలారా, ఈ లోకములో అన్నిటినీ నమ్ముతా ఉన్నాం, కానీ దేవుని వాక్యాన్ని మనం నమ్మడం లేదేమో. ఒకసారి గ్రహించాలా. రక్షణని నమ్మని వారిగా మనం ఉన్నామేమో. ప్రేమైన వారు ఎందుకు నమ్మలేదంటే ఏమండి వారికి తృప్తి లేదు. ఏం లేదు వారికి? ఇజ్రాయెల్ ప్రజలకు దేవుడు అంత ఇచ్చాడు, అంత చేశాడు. 40 సంవత్సరాలండి ఎక్కడైనా వాళ్ళు ఏమండి స్టవ్ పెట్టుకొని వంట చేసుకున్నారా? ప్రేమైన దేవుని చెప్పాలా మీరే అండి, ఎక్కడైనా పొయ్యి వెలిగించారా? వాళ్ళ చెప్పులు అరిగిపోయినాయా? ఏమనున్నది వాక్యంలో? ఏమండి వారు వేసుకున్న వస్త్రములు
మాయలేవట, వారి చెప్పులు చూడండి, వారు ఎక్కడ 40 years ప్రేమైన దేవుని బిడ్డలారా, వారు ఏ కష్టము లేకుండా దేవుడు 40 సంవత్సరాలు ఆహారం ఇచ్చినప్పటికీ వారికి ఏం లేదు, తృప్తి లేదు కనుక వారు ఏం చేశారు, దేవుని రక్షణ తెలుసు గాని మర్చిపోయినట్టుగా ఉన్నారన్నమాట. ప్రేమైన మర్చిపోయినట్టుగా ఉన్నారు. ఎందుకులేగా ఈ జీవితం, ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ నిత్య జీవం ఎందుకులే, ఇక్కడనే జీవించాలి, ఈ జీవితమే శ్రేష్టమైంది, ఈ లోకంలో జీవించడమే విలువైందని వారు అనుకున్నట్టున్నారు. అందుకే దేవుని బిడ్డలారా, వారు సంతోషించలేకపోయారు. రక్షణను బట్టి వారు రక్షణ మర్చిపోయారు. రెండో వాక్యంలో మనం చూస్తే దేవుని బిడ్డలారా, రక్షణను మనము నిర్లక్ష్యం చేయొద్దు అనే మాట దేవుని వాక్యం సెలవిస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక, నేను ముగిస్తాను 2 మాటలు చెప్పి. హెబ్రీయులకు రాసిన పత్రిక దేవుని బిడ్డలారా, 2వ అధ్యాయము 1వ వచనం నుంచి చదవండి. 2వ అధ్యాయము 1 నుంచి. కావున మనము విడిచిపెట్టి జాగ్రత్త కలిగి ఉండవలెను. ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమను అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలం పొంది ఉండగా ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యము చేసిన ఎడలా ఎలాగూ తప్పించుకుందుము. చదవండి. రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారంగా క్రియ చేతను మహత్కార్యముల చేతను నానా విధమైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించడం చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా వీటి వారి చేత మనకు దృఢపరచబడి. చాలు. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యము, ఏమండి, మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందుము. దేవుని వాక్యంలో మృతి నొందించువాడు ఆయననే, బ్రతికించువాడు అంత ఆయన చేతుల్లో ఉన్నది. తప్పించుకోలేం. మనం కూడా ఎందులోకి వెళ్ళిపోతాము, ఏమండి, నిత్య నరకంలోకి వెళ్ళిపోయే పరిస్థితి. ఆయన రక్షణను నిర్లక్ష్యం చేస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఏ వాక్యం అయితే మనం విన్నామో, ఏ పునాది మీద మనము ఎదిగామో, ఏ వాక్యం చేత మనం కట్టబడ్డామో, ఈ రోజున ఆ వాక్యము పునాది పైన ఉంటున్నారా దేవుని బిడ్డలు? చెప్పాలా మీరే? అమ్మా వినపడుతుందా సిస్టర్స్? చెప్పండి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఏ పునాది మీద మనం కట్టబడ్డామో, దేవుని ఏమండి నిజమైన వాక్యాన్ని గ్రహించి, ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో ఆత్మీయమైన జీవితాన్ని మనం కట్టుకొని, ఈ రోజున అయ్యగారు అలా జీవించలేము, అయ్యగారు అలా ఎలా జీవించగలుగుతాం అయ్యగారు అని ఏమండి ఎవరికి అడుగుతున్నారండి? అయ్యగారి దగ్గరికి వచ్చి ఆ మాట పలుకుతా ఉన్నారు. అలా ఉండలేమయ్యగారు, ఇలా ఉండలేమయ్యగారు. దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తున్నది, మనము వినిన సంగతులను విడిచిపెట్టి, ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున ఏమండి దుర్బోధ వచ్చేసింది, అబద్ధ బోధ వచ్చేసింది. ఆయా స్థలాల్లో సంఘాలు కనపడతా ఉన్నాయి. ఏమండి వారు వాక్యము లేని వారిగా బ్రతుకుతా ఉన్నారు. అనేకమైన క్రైస్తవ బిడ్డలు క్రైస్తవులుగా కనపడతా ఉన్నారు, కానీ ఏమండి దేవుని బిడ్డలే అన్నట్టుగా కనపడతా ఉన్నారు, కానీ ఏమండి క్రీస్తు లేని వారిగా బ్రతుకుతా ఉన్నారు చాలా మంది. ఏమండి క్రైస్తత్వములో కనపడుతున్న వారు క్రైస్తవులని నేను చెప్పడం లేదు. ఏమండి వారు ప్రేమైన దేవుని బిడ్డలారా మారు మనసు లేని వారిగా ఉన్నారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఏమండి పరిశుద్ధమైన జీవితం లేని వారిగా ఉన్నారు. ప్రేమైన రక్షణ గురించిన ఆలోచన లేక విచ్చలివిడి జీవితం కలిగి, ఇష్టానుసారమైన జీవితం కలిగి, ఏమండి లోకానుసారమైన జీవితము, ప్రేమైన దేవుని బిడ్డలారా ఈ లోక ఆచార సంబంధమైన జీవితాన్ని కలిగి వారు జీవిస్తా ఉన్నారు. ఆత్మీయమైన
జీవితం కలిగిన విశ్వాసులకు అక్కడనే ఆలోచన కలుగుతా ఉన్నది. అయ్యగారు, వాళ్ళేంటి అయ్యగారు అలా ఉన్నారు, వారు ప్రభు సన్నిధికి వెళ్తా ఉన్నారు కదా, వారు రక్షణ పొందారు కదా, వారేంది అలాగే జీవిస్తా ఉన్నారు, వారేంది ఈ ఆచారం చేస్తున్నారు, అయ్యగారు మనం చెయ్యొచ్చా అండి? ప్రేమైన దేవుని బిడ్డలారా, అంటే మనకు కూడా ఏ మనసు వచ్చేస్తున్నది? ప్రేమైన దేవుని బిడ్డలారా, వారు చేస్తున్నారు, వారు ఆచార సంబంధంగా జీవిస్తా ఉన్నారు. ప్రేమైన ఆత్మీయ జీవితం వారికి లేదు. మనకు కూడా ఎలా ఉండడానికి ఇష్టం అనిపిస్తున్నది? ఎలా ఉండాలని అమ్మా అర్థమవుతుందని అన్నమాట. ఎలా ఉండాలనుకుంటున్నాము? మా అయ్య గారు వాక్యానుసారంగా జీవించమంటా ఉన్నాడు, ఆచారం చేయొద్దంటా ఉన్నాడు, ఈ ఆచారం చేయొద్దంటా ఉన్నాడు, ఇలా జీవించమంటా ఉన్నాడు. వారైతే అన్ని చేస్తా ఉన్నారు. ఆ మందిరంకి వెళ్తే బాగుంటదేమో, ఆ మందిరంకి వెళ్తే బాగుంటది కానీ ఎక్కడికి వెళ్ళము? ఎక్కడికి వెళ్ళామండి? ఆ మందిరం ఈ మందిరంకి వెళ్తాము. నిజంగా దేవుని బిడ్డలారా, పరలోక రాజ్యానికి మీరు అలుగద్దు. దేవుని వాక్యాన్ని మీరు నమ్మాలి, దేవుని వాక్యాన్ని మీరు అంగీకరించాలి. అదే విశ్వాస జీవితం. మీరు నమ్మకపోతే నా సంఘానికి రాకండి అని చెప్పేసి. ఎందుకంటే విశ్వాసం లేనప్పుడు ఏం పొందుకోలేము మనము, ఏం పొందుకోలేము చెప్పాలా మీరే? క్లియర్ చేస్తా. ఇష్టం మీకు నమ్మకం లేదా వెళ్ళిపోండి. ప్రేమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు అక్కడికి వెళ్ళారనుకో, దేవుని మీద నమ్మకం లేనప్పుడు, దేవుని వాక్యం మీద నమ్మకం లేనప్పుడు, దేవుని వాక్యాన్ని కలిగి జీవించే జీవితం లేనప్పుడు ఏ సంఘంకి వెళ్తే లాభం ఏమున్నది? ఎక్కడికి వెళ్ళరు? ఎవరు అంగీకరించరు? ఎందుకు అంగీకరించాడు ఆయన అంటే, ప్రేమైన దేవుని బిడ్డలారా, నీవు రక్షణ విషయమై నిర్లక్ష్యంగా జీవించు. పట్టుకొని పోయినావు అన్నమాట. వాక్యంలో నిలబడలేని స్థితి అయిపోయింది నీ జీవితం. వాక్యంలో నిలబడలేని స్థితిలో ఉండక నీవు వాక్యాన్ని విడిచి నువ్వు ప్రేమైన దేవుని బిడ్డలారా విచ్చలవిడిగా జీవించడమును బట్టి ప్రేమైన నిత్య జీవం అనేది మనం పొందుకోలేము. అందుకే దేవుని బిడ్డలారా ఇక్కడ అంటున్నాడు అండి, ఇంత గొప్ప రక్షణ మీరు నిర్లక్ష్యం చేసినడలా ఎలాగూ తప్పించు పొందురు. ఏది నిర్లక్ష్యము? నువ్వు దేవుని వాక్యం నిర్లక్ష్యం చేస్తున్నవేమో, ప్రేమైన దేవుని బోధన నిర్లక్ష్యం చేస్తున్నవేమో, దేవుని వాక్యం చెప్పే సేవకుని నిర్లక్ష్యం చేస్తున్నావేమో, దేవుని వాక్యం ఉండే సంఘాన్ని నిర్లక్ష్యం చేస్తా ఉన్నవేమో, దేవుని క్రమాలుండే సంఘాన్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తా ఉన్నవేమో, దేవుని యొక్క కట్టడలను నిర్లక్ష్యం చేస్తా ఉన్నవేమో. ప్రేమైన నువ్వు పొందుకున్న రక్షణ అయితే అది నిజమైందే, కానీ ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ తర్వాత ఆ మీదట ఆ రక్షణకు నువ్వు విలువివ్వక నిర్లక్ష్యంగా నీవు జీవిస్తున్నవేమో. ఒక్కసారి ప్రేమైన ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రేమైన దేవుని బిడ్డలారా మనం గ్రహించాలా. ఇవ్వండి, ఆఖరి మాట నేను చెప్తా. ఈ రక్షణను భయముతో వణుకుతో మనం ఏం చేయాలటండి? కొనసాగించుకోవాలి. చిన్న మాట, ఆ మాట నేను చూపిస్తా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, కాగా నా ప్రియులారా మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోను వణుకుతోను. చాలు చాలు చాలు. ఒకటి, రక్షణ విలువైంది. ప్రేమైన ఆయన ప్రేమ చేత, ఆయన కృప చేత మనం రక్షింపబడ్డాం. రక్షణ విలువైంది. రక్షణను మనము మర్చిపోవద్దు, మొదటిది. రెండోదిగా, రక్షణను మనము నిర్లక్ష్యము చెయ్యొద్దు. నన్ను ఎలా కొనసాగించుకోవాలట? భయముతో వణుకుతో మనము కొనసాగించుకోవాలి. ఇప్పటి వరకు ఇది సేవకుడు ఉన్నంత కాలమా? చెప్పాలి. సేవకుడు ఉన్నప్పుడే మందిరంకి రావడమా? ఏమండి, ఎప్పుడు ప్రేమైన ఆనందముగా ఏమండి ఎప్పటి వరకు
నువ్వు ఎంతకాలం బ్రతుకుతావో అంతకాలం నీ రక్షణ ఏం చేయాల నీవు కొంతకాలం కాదు. రక్షణ కొంతకాలము కాపాడుకునేది కాదు, కొంతకాలము ఏమండి దేవునిలో ఉండడం కాదు. దేవుని బిడ్డలారా, జీవిత కాలం అంతా ఈ రక్షణను మనం ఎలా కొనసాగించుకోవాలట? భయముతో, వణుకుతో, భయపడి, దేవుడు నాకు రక్షణ ఇచ్చాడు, నేను అలా జీవించా. ప్రేమైన దేవుని బిడ్డలారా, నేను దేవుని కలిగి జీవిస్తా, నేను దేవునిలో బ్రతుకుతా, నేను ప్రార్థన నిర్లక్ష్యం చేయ, దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయ. ఏ శ్రమ వచ్చినా అది శ్రమనే కావచ్చు, లేకపోతే సుఖమైనా కావచ్చు. ఒక విశ్వాసి ఎక్కడ పాడైపోతాడంటే శ్రమ వచ్చినప్పుడు, లేదంటే సుఖము కలిగినప్పుడు. శ్రమ వచ్చినప్పుడు ఎందుకు ఈ శ్రమలు, ఎందుకు ఈ నా జీవితము? ప్రేమైన ఆ శ్రమలలో అవిశ్వాసము కలుగుతుంది, కృంగిపోతాం, దిగజారిపోతాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన మానేస్తాం, దేవుని సన్నిధానంలో సంతోషంగా ఉండలేం మనము. ఆ శ్రమతో కూడా నువ్వేం చేయాలా? సంతోషంగా ఉండాలి. సరే ప్రభా, ఈ శ్రమలలో నేను ఆనందిస్తాను ప్రభా, నీతో జీవిస్తాను ప్రభా అని మనము విశ్వాసంతో కొనసాగాల. రెండోదిగా, సుఖము కలిగినప్పుడు, అన్ని కలిసి ఉన్నప్పుడు, అంత ఇచ్చినప్పుడు మర్చిపోయే పరిస్థితులు వస్తాయి, పాపంలో పడిపోయే పరిస్థితులు వస్తాయి. దేవుని బిడ్డలారా, మనమే జాగ్రత్త పడాలా. సుఖమైన, కష్టమైన, ఎవరున్నా ఎవరు లేకపోయినా, ఏదున్నా ఏది లేకపోయినా, ప్రేమైన ఏ బోధ కూడా నిన్ను పాడు చేయొద్దు. రక్షణ నీది అన్నాడు అక్కడ. ఇది ప్రేమైన మనకిచ్చి సొంత రక్షణ అట. ఇది ఏ రక్షణ? రక్షణ ఎవరో ఇచ్చింది కాదు, దేవుడు నీకు ఇచ్చిన రక్షణ. ఇది నీ సొంత రక్షణ.